సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 10, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం సోమవారం. తిథి ఆషాఢ బహుళ ద్వాదశి ఉదయం 6 గంటల 21 నిమిషాల వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం వరకు. వద్యం రాత్రి 11 గంటల 13 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుండి రాత్రి 1 గంట 22 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 41 నిమిషాల నుండి 8 గంటల 8 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 58 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 45 నిమిషాల వరకు. ఈరోజు విశేషం సోమ ప్రదోష వ్రతం. ఈ సోమవారం రోజు మనకు అద్భుతమైన పర్వదినంగా వచ్చింది. అదేనండి ఈ సోమ ప్రదోష వ్రతం. సాధారణంగా మనం ప్రతిరోజు దేవుణ్ణి తలుచుకుంటాం, కానీ కొన్ని రోజులకు ఉండే శక్తి, ఆ రోజుల్లో వచ్చే వాతావరణము, వైబ్రేషన్స్ మనల్ని ఆధ్యాత్మికంగా చాలా పైకి తీసుకెళ్తూ ఉంటాయి. ఈ సోమ ప్రదోషం కూడా అచ్చం అలాంటి రోజే. అసలు ప్రదోషం అంటే ఏమిటి? ఆ రోజు శివుడిని ఎందుకు అంతలా ఆరాధిస్తారు? ముఖ్యంగా సోమవారం నాడు వచ్చే ప్రదోషానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాల గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని మదించినప్పుడు అందులో నుంచి ముందుగా హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టుకొచ్చింది. ఆ విష తీవ్రతకు లోకాలన్నీ మాడిపోతుంటే అందరి ప్రాణాలను కాపాడడం కోసం ఆ పరమశివుడు ఎంతో దయతో ఆ విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. అలా గరల కంఠుడిగా మారిన స్వామి ఆ బాధను భరిస్తూ ఆగిపోయిన ఆ సమయంనే ప్రదోషకాలం అని మన పురాణాలు చెప్తాయి. సూర్యాస్తమయానికి అటు ఇటు ఉండే సుమారు 1.5 గంటల సమయాన్ని మనం ప్రదోషకాలంగా పిలుస్తాము. ఆ సమయంలో శివుడు చాలా ఆనందంగా తమ ప్రథమ గణాలతో పార్వతీదేవి సమేతంగా నందీశ్వరునిపై నాట్యం చేస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం. ఆ సమయంలో మనం ఏదో కోరుకున్న స్వామి కాదనకుండా ఇచ్చేస్తాడని ఒక అచంచలమైన విశ్వాసం కూడా ఉంది. త్రయోదశి తిథి నాడు వచ్చే ఈ ప్రదోషకాలాన్ని మన సనాతన ధర్మంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక ఆగస్టు 10వ తేదీన వస్తున్న ప్రదోషానికి ఉన్న అతిపెద్ద విశిష్టత ఏమిటంటే ఇది సోమవారం నాడు రావడం. సోమవారం అనేది పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. సోమ అంటే చంద్రుడు అని అర్థం కూడా వస్తుంది. శివుడు తన శిరస్సుపై చంద్రుడిని ఆభరణంగా ధరించి సోమశేఖరుడిగా ఉంటాడు కదా, అందుకే సోమవారం నాడు వచ్చే ప్రదోషాన్ని సోమ ప్రదోషమని అత్యంత భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఒక్కరోజు శివుడిని పూజిస్తే ఎన్నో జన్మల నుంచి మనం చేసిన పాపాలు, తెలియక చేసిన తెలిసి చేసిన తప్పులన్నీ తొలగిపోతాయని, మనస్సులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు మటుమాయం అవుతాయని పెద్దలు చెప్తున్నారు. ముఖ్యంగా జాతకంలో చంద్రదోషాలు ఉన్నవారు, ఎప్పుడూ మానసిక ఆందోళనలతో బాధపడేవాళ్ళు, డిప్రెషన్ వంటి సమస్యలతో సతమతమయ్యేవాళ్ళు ఈ రోజున స్వామిని దర్శించుకుంటే వాళ్ళు మనకు ఎక్కడ లేని ప్రశాంతత దొరుకుతుంది. మన జీవితంలో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా ఈ సోమప్రదోష రోజున చేసే చిన్న పూజ కూడా చాలా పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. మరి ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి, ఏ విధంగా స్వామిని కొలవాలి అని ఆలోచిస్తున్నారా? దానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదండి. ఆయన బోలాశంకరుడు కదా, మనమిచ్చే చిన్నపాటి భక్తికి పొంగిపోతాడు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉండొచ్చు. అలా ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు లేదా తేలికపాటి అల్పాహారం తీసుకుని కూడా ఉండొచ్చు. దేవుడికి మన కడుపు మార్చుకోవడం కంటే మనస్సు నిలకడగా ఉండడం ముఖ్యం. కానీ అసలైన పూజ అంతా సాయంత్రం వేళే, అంటే సూర్యుడు అస్తమిచ్చే ఆ ప్రదోష సమయంలోనే జరుగుతుంది.
జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి 7:30 మధ్యలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళడం చాలా ముఖ్యం. గుడికి వెళ్ళేటప్పుడు స్వామివారికి అభిషేకం కోసం కొద్దిగా పాలు, పెరుగు లేదా తేనె మీ చేతులతో మీరే తీసుకెళ్ళడం మంచిది. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలు, తుమ్మి పూలు లేదా నందివర్ధనం పూలు తీసుకువెళ్తే స్వామివారు చాలా సంతోషిస్తారు. ప్రదోష కాలంలో శివలింగానికి జరిగే అభిషేకాన్ని కల్లారా చూస్తే చాలు, మనస్సులో ఉన్న కల్మషం అంతా కడిగినట్లే అయిపోతుంది. ఈ పూజలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నందీశ్వరుడి ఆరాధన. ప్రదోష సమయంలో నేరుగా వెళ్ళి శివుణ్ణి చూడకూడదు. ముందుగా నందీశ్వరుడిని పూజించిన తర్వాతే శివారాధన చేసుకోవాలి. నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించుకోవడం ప్రదోష వ్రతంలో ఉన్న అతిపెద్ద ఆచారం. అలా చూసినప్పుడు మన చూపు నేరుగా స్వామి మీద పడి ఆ శివుడి అనుగ్రహం మనపై ప్రసరిస్తుందని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత నందీశ్వరుడి చెవిలో మన కోరికను గుసగుసగా చెప్తే ఆ నంది తరపున స్వామికి సిఫార్సు చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక వినబడడానికి చాలా అందమైన భావన కదా. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే ఆ ఒక మధురమైన అనుబంధం ఉంది. మన బాధను దేవుడికి చెప్పుకోవడానికి ఒక ఆత్మీయుడిని మధ్యవర్తిగా వాడుకోవడం అన్నమాట. ఇక ఈ సోమ ప్రదోష పూజ వల్ల కలిగే ఫలితం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ముఖ్యంగా ఈ రోజున వ్రతం చేసిన వాళ్లకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎన్నో రోజుల నుండి పెళ్లివారి వారికి వివాహ గడియలు మరొక ఎత్తు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మనందరికీ కావాల్సింది మనశ్శాంతే కదా. సోమవారం నాడు ఆ శివుడిని ప్రదోష సమయంలో ఆరాధిస్తే ఆ చంద్రుడి శీతలత్వం మనస్సు మీద పడి చేసిన గాయాలు అన్నీ తొలగిపోయి, భయాలు కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఉన్న ఆటంకాలు కూడా సునాయాసంగా తొలగిపోతూ ఉంటాయి. చివరిగా చెప్పాలంటే ఆగస్టు 10వ తేదీన వచ్చే సోమ ప్రదోషం మన అందరికీ ఒక అద్భుతమైన అవకాశం. గుడికి వెళ్ళి పూజారి గారితో పెద్ద పెద్ద పూజలు, రుద్రాభిషేకాలు చేయనవసరం లేదు. కనీసం ఆ సాయంత్రం వేళ గుడిలో అడుగుపెట్టి ఆ శివలింగాన్ని కల్లారా చూసి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు జపించుకున్నా సరే ఆ బోలాశంకరుడు కష్టాలన్నీ తీర్చేస్తాడు. మీరు, మీ కుటుంబంలో ఉన్నవారు అంతా పరమశివుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. చివరిగా ఈరోజు పూజ చేసిన వారికి భక్తి భావంతో ఓం నమశివాయ అని తప్పక స్మరించండి. ఏదైనా కారణం వల్ల పూజ చేయలేకపోయినా అస్సలు బాధపడద్దు. ఈరోజు మీకు వీలైనంత వరకు భక్తి శ్రద్ధలతో ఓం నమశివాయ అనే జపాన్ని 108 సార్లు చేయండి. స్వామివార్ల దయ మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈరోజు మీకు అన్ని విధాలా శుభం కలగాలి. శుభోదయం, శుభ సోమవారం. శ్రీమాత్రే నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు, ఇల్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. కొంతమంది మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు. అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలమైన సమయం. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. మనోబలం తగ్గకుండా ముందుకు సాగాలి. బంధుమిత్రుల సలహాలు, సూచనలు పాటించాలి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఈరోజు ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఖాళీగా కూర్చోకండి. ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. లక్ష్మీదేవిని పూజించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి.
నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య భంగం. కుటుంబంలో ఒత్తిళ్లు తప్పవు. వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు. రాజకీయ వర్గాలు కళాకారులకు అందిన అవకాశాలు నిరాశపరుస్తాయి. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. శుభవార్తలు వింటారు. సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు ఉద్యోగులకు అనుకూలమైన రోజు. వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. జీవిత భాగస్వామి మనస్సు తెలుసుకొని మసులుకోవడం మంచిది. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఏ పని వాయిదా వేయకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువను పెంచుకుంటారు. ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. దత్తాత్రేయ స్వామిని దర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. విద్యార్థులకు ఎదురు చూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. వ్యాపారాలలో మరింత లాభాలు దక్కుతాయి. విస్తరణ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగాల్లో సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు సాగిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం దొరుకుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెడితే మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. తొందరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. బంధుమిత్రులతో వివాదాలు ఒక్కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువను పెంచుకుంటారు. ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. మీ పనితీరును మార్చుకోవద్దు. దుర్గాదేవిని పూజించాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. ఉద్యోగాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యం కుదిరిపడుతుంది. స్నేహితులను కలుసుకొని విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల్లో ఒకరికి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. నూతనంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విందు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. కానీ ఖర్చులు తగ్గించుకోవాలి. కెరియర్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాస్త శ్రమగా అనిపించినా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. గతంలో చేపట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహంలో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి.
చిరకాల కోరిక నెరవేరుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తి కావడం కోసం ఎక్కువగా తిరగవలసి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. ఈరోజు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఈరోజు షాపింగ్ చేసి కొత్త వస్తువులు, బట్టలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఏదైనా విషయం డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త పని వైపు మనసు ఆకర్షితమవుతుంది. కెరియర్లో పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. దీనివల్ల మీరు ప్రయోజనం పొందుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఏదైనా పని ప్రారంభిస్తే సక్సెస్ అవుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. గృహంలో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విందు, వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన, విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విష్ణుమూర్తి ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా, పట్టుదలతో ఎంతటి పనినైనా పూర్తి చేస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ముందుకు వస్తారు. పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు వారి నైపుణ్యాలను ఇంకా పెంచుకోవడం ద్వారా మంచి ఉద్యోగం పొందుతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. ఈ రాశి వారు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు, పెద్దల ప్రశంసలు లభిస్తాయి. పెట్టుబడుల్లో, స్టాక్ మార్కెట్లో ఆర్థిక లాభాలు పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. గృహంలో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విందు, వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన, విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఈ రోజు పెట్టిన పెట్టుబడిని భవిష్యత్తులో సద్వినియోగం చేసుకోగలుగుతారు. కార్యాలయంలో మీ పురోగతిలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. ఓపికగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండండి. లలితా సహస్రనామ పారాయణం చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఆస్తుల కొనుగోలు విషయాల్లో ఎవరికీ హామీలు ఉండకండి. ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు. ఆహార, ఆతిథ్య, వ్యాపార రంగాల వారికి అనుకూలమైన సమయం. మీ కుటుంబంలోని ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరి పరిస్థితులు కుదుటపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఇది వరకు పెట్టుకున్న పెండింగ్ పనులను మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఆస్తుల విలువ పెరిగి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. బంధువులతో పలు శుభకార్యాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతారు. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి సాయం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఆదా చేయడంపై శ్రద్ధ చూపించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపోతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగుతాయి. సూర్య ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆడపిల్లలకు పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. మీరు కొంతకాలంగా ఉన్న ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం ఇది. ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతను తీసుకుంటారు. మీకు అప్పగించిన పనిని నెరవేరుస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. చేసే పనులు అన్ని ఏకాగ్రతతో చేయాలి. మీకు తెలియని విషయాల్లో కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం లభిస్తుంది. కానీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు. క్రీడారంగంలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు పరిచయం లేని వారితో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దేవాలయాలను సందర్శిస్తారు. ఇది వరకు మీ దగ్గర సాయం పొందిన వారు మీకు అన్ని విధాలా సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఈరోజు ఏదైనా పని చేయాలా వద్దా అర్థం కాక గందరగోళానికి గురవుతారు. అనుభవజ్ఞులను కలవడం ద్వారా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూలమైన సమయం. వేరే వారి మాటల్లో జోక్యం చేసుకోవద్దు. ఆలయ సందర్శన చేసుకుంటారు. కుటుంబ వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. లక్ష్మీదేవి ఆలయం సందర్శించాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు పొందుతారు. కొత్త ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా పుంజుకుంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో మరింత అనుకూలమైన సమయం. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. కళాకారులకు 2-3 అవకాశాలు దగ్గరకు వస్తాయి. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సామాజిక హోదా పెరుగుతుంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం, ఆదాయం మెరుగుపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు సమయం బాగుంది. ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ధనలాభం పొందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడుల నుంచి, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి మంచి రాబడులు వస్తాయి. స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. మీడియా, విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం పొందుతారు. ఉద్యోగస్తుల పరిస్థితి కార్యాలయంలో మెరుగ్గా ఉంటుంది. న్యాయ సంబంధిత కేసుల్లో ఉపశమనం లభిస్తుంది. సూర్య నమస్కారాలు శ్రేయస్కరం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి వేధిస్తున్న చిక్కులు తొలగుతాయి. పనులకు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు. సేవా కార్యాలకు ఆర్థిక సాయం అందిస్తారు. దూర ప్రయాణాల్లో ఎక్కువ జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.
ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. వారసత్వ ఆస్తుల విలువ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వారికి జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. స్నేహితుడి సహాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువుపై కన్నా ఇతర వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. లక్ష్మి ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట బయట మీదే పైచేయి అవుతుంది. విద్యార్థుల సత్తా వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, భూముల కొనుగోలు విషయాల్లో చర్చలు జరుపుతారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్య నుంచి కొంతవరకు కుదుట పడతారు. ఆదాయం పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరించి బాగా పనిచేయడం వలన మీకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహంలో బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఈ రాశి వారికి ఆత్మీయుల నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభకార్యాలకు పిలుపు అందుతుంది. ఇంటర్వ్యూలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలత ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహంలో బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.